ఏమైంది గురువర్య? లాభం లేదు మంత్రివర్య. ప్రభువుల వారి జాతకరీత్యా అర్ధాష్టమ శని జరుగుతున్నది. ప్రతి గడియ మృత్యు సంకేతాన్ని సూచిస్తోంది. రానున్నది కార్తీక పౌర్ణమి. పౌర్ణమి గడియలు వెళ్లే వరకు యుద్ధ సన్నాహాలు కాదు కదా. ప్రభువుల వారు అంతఃపురం దాటి వెళ్ళకపోవడమే వారికి మంచిది. ఏమని చెప్పాలి? ముగ్ధ మనోహర రూపవతి అయిన ఆ సుందరిని మా మనసు కోరుకుంటుందని చెప్పాలా? తనువు ఆమెని చేరాలని ఆరాటపడుతుందని చెప్పాలా? దేదీప్యమానంగా వెలుగుతున్న విజయనగర సామ్రాజ్యంపై అంధకారము అలుముకోబోతున్నది అప్పాజీ. ఏమిటి మీరంటున్నది? ప్రభువుల వారి జాతక చక్రంలో వైకుంఠపాడి గోచరిస్తోంది మహామంత్రి. ఇది జరగబోయే అనర్థానికి సూచన. జయము జయము మహామంత్రి. రాయలవారు కార్యార్థమై వెళ్తున్నట్టుగా తెలియజేయమని ఆజ్ఞ. ఈ సమయంలో రాయలు బయటికి వెళ్ళటమా? ప్రతి శ్వాసలోనూ ఊహలోనూ మీరే ప్రభు. మీరెలా? మీ తలపులు నన్ను తాకితే రాకుండా ఉండగలనా? మీరు నాట్యకారిణే అనుకున్నా, చిత్రకారిణివి కూడాను. నా హృదయంలో ఉన్న మీ రూపం ప్రభు. స్వచ్ఛమైన మీ ప్రేమ బందీని చేస్తే మీ వాత్సల్యం సర్వం సహచక్రవర్తి అయిన ఈ రాయల్ని దాసానుదాసుణ్ణి చేసింది. దాసిని నేనే ప్రభు. విజయనగర సామ్రాజ్యానికే కాదు, ఈ సునంద హృదయ సామ్రాజ్యానికి కూడా మీరే ప్రభువులు. సునంద, ఏమిటిది? మన ప్రేమకు గుర్తుగా నేను పదిలపరుచుకున్న జ్ఞాపకాలకు ఆనవాలిది.
పరిచయం చిత్రం కదా. ఈ పరిచయాన్ని శాశ్వత బంధంగా మలచి నీకు బంధిని కావాలనుకుంటున్నాను. రాయల మనస్సుని కదిలించిన ఈ మనోహరిని పట్టపురాణిగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. క్షమించండి ప్రభు. సునంద, నేను మీ పట్టపు రాణినైతే కోటలో ఉంటా, హృదయ రాణినైతే మీతోనే మీలోనే ఉంటా. నాకీ స్థానం చాలు. మీ అంతరంగాన్ని గౌరవిస్తాం. మన బంధాన్ని ఈ గాలి చిరకాలం మొయ్యాలి, కలకాలం తన మదిలో దాచుకోవాలి. మన మధ్య ఏర్పడిన పరిచయానికి తీయని ఈ జ్ఞాపకాలకు ఒక జ్ఞాపిక కావాలి. మన ప్రేమకి చిహ్నంగా ఒక మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఆ ప్రదేశాన్ని ఇది సూచిస్తుంది. అరే, సంపూర్ణంగా లేదే. మరో సీతో కోక పట్టుకునే దొరబాబు గారు నీ పీక పట్టుకున్నాడా? నేను నమ్మనరా. తన్నులు తిన్న వాళ్ళని ఎదురుగా పెట్టుకుని నమ్మనంటే ఎలాగన్నయ్యా? సిగ్గులేదురా మాట అంటానికి? మనమేంటి, మన చరిత్ర ఏంటి? ఊపిరి తీసుకుని బతికేది జనం, ఊపిరి తీసి బతుకుతున్నది మనం. మన ఇంటి దీపమే కదా అని ముద్దొట్టుకుంటే మూతిగాలిందని మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చొట్టగని పెట్టము ఉంటా. అసలు నేను వెళ్ళుంటే వాడిని అక్కడే వేసేసుండేవాడిని అన్నయ్యా. మరి ఎందుకు లేదన్నయ్యా? కారణాలు వద్దురా, మనకు ఆ స్థలం కావాలి. సీతా మహాలక్ష్మి సిమెంట్ ఫ్యాక్టరీ అనే బోర్డు చూడాలి. దాని గడ్డొచ్చిన వాళ్ళ నెత్తురు కళ్ళు చూడాలి. రే, ఆ దొరబాబు గారిని బాలు పిలిపించు. అలాగేనయ్యా. మువ్వలని కళ్ళకద్దుకున్నా కాళ్ళకే కడతాం. వాటి స్థానం అక్కడే. ఈ సునంద స్థానం కూడా అంతే. నిన్ను తిట్టడానికి రాలేదురా. నిన్నటి నుంచి నువ్వు కనిపించకపోతే నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఎప్పుడనగా తిన్నావో ఏమో. 2 ముద్దల అన్నం తిన్నాన్నా. ఏమిట్రా ఇది వెర్రి నాగన్నా? నువ్వు అభిమానించే నన్ను ఆ పెద్ద ఆయన అవమానించాడని బాధపడుతున్నావా? నా కళ్ళ ముందే చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే ఈ ముసలి ప్రాణం ఎన్నిసార్లు విలువెల్లాడిందో తెలుసా? 10 మంది చేతులెత్తి నమస్కరించే కుటుంబం రా మనది. నలుగురు వేలెత్తి చూపించే స్థితికి తీసుకురావద్దు. ఏంటలుడు ముసలిని మళ్ళీ వాయించేస్తుందా? నీ లుక్లో మీనింగ్ నాకు అర్థమైంది. అందుకే 2 రోజులు గ్యాప్ కవర్ అయ్యేలాగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 జమాజెట్టి లాంటి మనుషుల్ని సెటప్ చేశా. సెటప్ పనినా? కళాకారులరా. కళాకారులా? కళలన్నా కళాకారులన్నా మాకు ఇష్టం. అందుకు మేము సిద్ధమే. అయితే ఇక యుద్ధమే. యుద్ధమా?
కళాకారులతోనా? అదే కళాయుద్ధం రా, కళాయుద్ధం. కళాయుద్ధం. మంది ఊరేంటి? పెద్దాపురం అండి. ఓ పెళ్లి గట్ర అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్టాలు చాలా అయ్యాయండి. ఏంటి దొరబాబు ఇంత లేటు? దొరబాబు, ఊర్లో కొత్త పెట్టి వచ్చింది. నీ చేతితో గజ్జలు ఇచ్చావనుకో తమలపాకు అరిటాక్ అయిపోద్ది. ఇందా నువ్వు రాయే. ఆరంభించండి. సంగీత సాహిత్యాలు రెండు కళ్ళని, నాట్యము సాక్షాత్తు నటరాజ స్వరూపమని నమ్మే మా ముందే నాట్యాన్ని అవమానపరుచుటయ్యా. అల్లుడు గ్యాప్ వచ్చేసరికి కొంచెం మారేడు మీరు కానీ